ఒకప్పుడు వాస్తవానికి ఇప్పటికీ చాలా దూరంగా ఉన్న అరణ్యంలో కాళికాపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామం మధ్యలో ఒక పాత చెరువు ఉండేది. అందుకు సమీపంగా ఒక తుళ్ల మీద గుడిసె ఉండేది. ఆ గుడిసెలో ఒక బూడితాయి నివసించేది. ఆమె పేరు వామదేవి. గ్రామస్థులు ఆమెను శాపిత తాంత్రికురాలు అని పిలిచేవారు. వామదేవి యోగిని అయినప్పటికీ చాలా సంవత్సరాల కిందట శక్తుల కోసం తాంత్రిక విద్యలు అభ్యసించడంతో ఆమె శాపగ్రస్తురాలయ్యింది. ఆమెకు ఒక కొడుకు ఉండేను. అతని పేరు కాళభైరవ్. అతను తల్లి బాటలోనే తాంత్రిక విద్య నేర్చుకున్నాడు. కాని తల్లి అన్లైక్ అతడు చెడు మార్గాన్ని ఎంచుకున్నాడు. ఒకరోజు గ్రామంలో ఓ యువతి అదృశ్యమైంది. ఆమె పేరు శాంతి. ఎంతో మంచిగా ఉండే ఆ అమ్మాయి కనపడకపోవడంతో గ్రామస్థులు గభరిపోయారు. కొంతమంది చెరువులో మాయ చేసినవాళ్ల పని అయ్యుండొచ్చు అని అనుకున్నారు. వాళ్లంతా వామదేవి ఇంటివైపు చూడటం మొదలుపెట్టారు. వాస్తవంగా ఏమయ్యిందంటే, కాళభైరవ్ తన తాంత్రిక శక్తుల కోసం యువతి ప్రాణాన్ని బలి ఇచ్చేందుకు ఆమెను అపహరించాడు. తల్లి వామదేవి ఈ విషయం తెలుసుకున్నాక అతనిని నిలిపివేయడానికి ప్రయత్నించింది. కాని అప్పటికే అతడు శివతంత్రం, శ్మశాన పూజలు మొదలుపెట్టాడు. రక్తంతో మంత్రాలను జపించడం మొదలుపెట్టాడు. వామదేవి శాపం. తల్లి బాధతో కొడుకును ఆపేందుకు ప్రయత్నించింది. కాని అతడు ఆమెను బలంగా తోసి పారేశాడు. ఆ సమయంలో ఆమె చేసిన శాపం: నీ శక్తులన్నీ నిన్ను నాశనం చేస్తాయి. ప్రతి అమావాస్య నిన్ను బాధించే అంధకారపు రాక్షసత్వం నీలో నుండే బయలుదేరుతుంది. ఆ శాపం నిజమైంది. కాళభైరవ్ మార్పు. ఆ శపథంతో కాళభైరవ్ ప్రతి అమావాస్య రాత్రి ఒక రాక్షస రూపం దాల్చేవాడు. తనను తానే నియంత్రించలేకపోయేవాడు. కొద్ది నెలలకే అతడు గ్రామస్థులపై దాడులు చేయడం మొదలుపెట్టాడు. గ్రామం వదిలి వెళ్లిపోయేంత భయం వచ్చేసింది. అక్కడ పుట్టిన వాళ్లు కూడా అక్కడే ఉండలేకపోయారు. అంతలో ఒక యువకుడు, రుద్ర, ఆ గ్రామానికి వచ్చాడు. అతడు తాంత్రిక శక్తులపై అధ్యయనం చేసినవాడు. వామదేవి గురించి విన్నాడు. ఆమెను కలిశాడు. ఆమె అతనికి సత్యం చెప్పింది. తన కుమారుని గురించి, అతడు చేసే బలిపూజల గురించి, తన శాపం గురించి. వామదేవి చివరగా చెప్పింది, ఈ రాత్రి అమావాస్య, అతడిని నిలిపేయడానికి ఒక్క మార్గమే ఉంది. రుద్రాక్ష మంత్రంతో ఆత్మదీపాన్ని వెలిగించి అతడిమీద శివాయ నమః మంత్రం వల్ల పావన చేయాలి. ఆ రాత్రి రుద్రతుళ్ల చెరువు దగ్గర కాళభైరవ్ రూపంలో మారిన రాక్షసుడిని ఎదుర్కొన్నాడు. అతడు భయంకరంగా ఉన్నాడు. 6 అడుగుల ఎత్తు, ఎర్ర కళ్లతో, పొగలు వస్తున్న శరీరంతో. రుద్ర పూజ ప్రారంభించాడు. వామదేవి చివరిసారి తన శక్తిని ఉపయోగించి తన కుమారుడిని కట్టేసింది. మంత్రశక్తితో అతడి మనస్సు మెల్లగా శాంతించింది. మంత్రపూర్ణం కాగానే కాళభైరవ్ మానవ రూపంలోకి వచ్చాడు. ఆయన చివరిగా అన్నాడు, తల్లి, నేను తప్పు చేశాను. నన్ను క్షమించు. వామదేవి కన్నీళ్లతో తన కుమారుడిని ఆలింగనం చేసుకుంది. కాని అప్పటికే అతని శరీరశక్తి తగ్గిపోయింది. అతడు తల్లి చేతుల్లో ప్రాణం విడిచాడు. వామదేవి తన కుమారుని ఆశయాలను నాశనం చేసి గ్రామాన్ని రక్షించింది. కాని తన తండ్రితనాన్ని కోల్పోయింది. ఆమె చివరిసారి గ్రామస్థులకు క్షమాపణ చెప్పి చెరువు వద్ద దేహత్యాగం చేసింది. ఆ రోజు నుండి ఆ గ్రామం మళ్లీ సజీవంగా మారింది. చెరువు శుద్ధి చేయబడింది. గ్రామస్థులు వామదేవిని తల్లి దేవతగా పూజించసాగారు.